నంద్యాల జిల్లా బనగానిపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలపై ఈ 6 నెలల్లో 15,000 కోట్ల రూపాయలకు పైగా భారం మోపిందన్నారు. 2 సార్లు ట్రూ అప్ పేరిట 9,412 కోట్ల రూపాయల భారం కూటమి ప్రభుత్వం మోపిందని అన్నారు. ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. జగనన్న హయాంలో యూనిట్ కు ₹2.49 ఒప్పందం జరిగితే బాబు హయాంలో యూనిట్ కు ₹5.90 జరిగిందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి రావడం జరిగింది. ఈరోజు బాబు షూరిటీ బాధుడుకు గ్యారంటీ అనేది ఈరోజు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా ప్రతి మీటింగ్లో కూడా ప్రతి సభలో కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెరిగినాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ 5-6 నెలల కాలంలోనే 2 సార్లు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. ఆ యొక్క బిల్లు చూస్తే ప్రజలు గుండెలు బాదుకునే పరిస్థితి కనపడతారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ ఎక్కడ వెళ్ళినా, ఏ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నామస్మరణ తప్ప మేము వాళ్ళని మంచి పని చేస్తామని చెప్పి ఎక్కడ చెప్పడం. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి రావడం జరిగింది. ఈరోజు బాబు షూరిటీ